హాయ్ అండి, వెల్కమ్ టు నాయుడు గారి వంటిల్లు. మనం అల్లం పచ్చడి చేసుకుందామండి. అల్లం వచ్చి 50 గ్రాములు, పచ్చిమిర్చి వచ్చి 50 గ్రాములు, చింతపండు నానబెట్టుకున్నది 50 గ్రాములు, 50 గ్రాములు బెల్లం అండి, ఒక స్పూన్ జీలకర్ర, 4 ఎల్లుల్లిపాయ రేకులు, ఒక తగినంత సాల్ట్. మనం ఫస్ట్ వచ్చి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు, వాటర్ అవసరం లేదు. వాటర్ అవసరం లేకుండానే మిక్సీ అయిపోతుంది. ఇలా అవుతుంది చూడండి. ఇలా అయ్యాక మనం తర్వాత నానబెట్టుకున్న చింతపండు, తర్వాత బెల్లం వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. మనం ఆయిల్ వేయకుండా, తాలింపు పెట్టకుండా, స్టవ్ వెలిగించకుండానే మనకి చట్నీ రెడీ అయిపోద్ది. దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా 15 రోజులు ఉంటుంది, ఏం పాడవకుండా. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.